పాత నిబంధన ప్రార్థన, కొత్త నిబంధన ప్రార్థన. పాత నిబంధనలో ఎలా ఉంది, కొత్త నిబంధనలో ఎలా ఉంది అనేది మనం కొన్ని విషయాలు చూద్దాం. సామెతలు 28:7 చదవమ్మా. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడంట. పాత నిబంధనలో అనేక సార్లు ఏమనుంటుందంటే, నా ధర్మశాస్త్రమును గైకొనివాడు ధన్యుడు. దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రమును ధ్యానించేవానిగా నన్ను చెయ్యి. ఈ ధర్మశాస్త్రమును పాటించేవాడు దేవుని దృష్టికి ప్రీతిగా ఉంటాడు. ఎస్, అది పాత నిబంధనలో అది కరెక్ట్, అది దేవుడిచ్చాడు, అది పద్ధతి. అయితే కొత్త నిబంధనలో ఆయన శిలువ మీద మనకి, ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రానికి లోబడుతుందా? లోబడదు. ఆత్మానుసారమైన మనసు మాత్రం లోబడుతుంది. కాబట్టి ఎలా లోబడుతుంది? యేసునందు విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి, నీలో పరిశుద్ధాత్మ ఫలాలు ఫలించి, ఈ రీతిగా ధర్మశాస్త్రానికి నీ మనసు లోబడుతుంది. అంటే ధర్మశాస్త్రము ఏదైతే నీలో చేయలేకపోయిందో, శిలువ ద్వారా ఆయన కార్చిన రక్తము ద్వారా నీలో పరిశుద్ధాత్ముడు వచ్చి అంతరంగ మార్పును తీసుకొచ్చాడు. సో హౌ డు యూ డూ ద న్యూ కవెనెంట్ ప్రేయర్? పాత నిబంధనలో ధర్మశాస్త్రం బదులు, కొత్త నిబంధనలో దాని బదులు ఏం పెట్టుకోవాలా? పరిశుద్ధాత్ముడా, ఆత్మ ఫలాలు నాలో ఫలించు. Everything that follows the law in the Old Testament is replaced by the fruits of the Holy Ghost. అందుకే అంటాడు, యేసుక్రీస్తునున్న వారికి ఏ శిక్షా విధి లేదంట. ఎందుకంటే వారు శరీరానుసారంగా నడుచుకోకతే ఎలా నడుచుకుంటారంట? ఆత్మానుసారంగా నడుచుకుంటారంట. సో ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్, యు ఫుల్ఫిల్ ద లా. నీవు ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు అయిపోతావు. ఎలాగా? కృప ద్వారా ఆత్మఫలములు ఫలించేటువంటి సామర్థ్యము ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. సో ద హోలీ గోస్ట్ డస్ దట్ చేంజ్ what the law could not do. కీర్తనలు 119:34 నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. ఓకే, ఇది పాత నిబంధన ప్రార్థన. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము. కొత్త నిబంధనలు ఏమని ప్రార్థించాలా? నీ కృప ద్వారా, నీ శిలువ రక్తము ద్వారా నా పాపములు తీసివేసి, నీ అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా నీ ఆత్మఫలములు ఫలించే సామర్థ్యము దయచేయుము. ద న్యూ కవెనెంట్ నీ మీద పడదు. ఎవరి మీద పడుతుంది భారము? దేవుడి మీద. అంటే ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ధర్మశాస్త్రము ఎవరి మీద భారం వేస్తుంది? నీ మీద భారం వేస్తుంది. అయితే ఇప్పుడు కొత్త నిబంధనలో భారం ఎవరి మీద? ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో భారం ఎవరి మీద పడుతుంది? పరిశుద్ధాత్ముడి మీద పడుతుంది, దేవుడి మీద పడుతుంది. చూడండి, యేసుప్రభు వారు బలహీనుడైపోతాడు. సిలువ నా వల్ల కాదు అని ఎప్పుడైతే ఆయన ప్రార్థిస్తాడో, దేవుడు వచ్చి ఏం చేస్తాడు? అతన్నే బలపరుస్తాడు. అందుకనే సిలువ తర్వాత ఈ ప్రార్థన వేరుగా చేయాలి. ప్రభువా, నేను పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మఫలములు ఫలించున్నట్లు నాకు నీ ఆత్మ ద్వారా నా హృదయంలో మార్పు తీసుకొనిరా. దేవుడు ఆల్రెడీ నీతిమంతుడిగా నువ్వు నన్ను చేసేసావు కాబట్టి నీతి క్రియలు నాలోంచి బయటికి వచ్చేటట్టు చేయి. ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి పాత నిబంధనలో. అవన్నీ కూడా సిలువలోంచి పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థించుకోవాలా. యు నీడ్ టు ప్రే. దట్స్ ఎన్ ఓల్డ్ కవెనెంట్ ప్రేయర్. ఓల్డ్ టెస్టమెంట్ ప్రేయర్ ఏంటంటే నీవు పరలోక సింహాసనం సంపాదించుకోవాలా. అవును, ఓల్డ్ టెస్టమెంట్ ప్రార్థన ఏంటంటే నీవు గనక ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తే నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడుతుంది. ఓల్డ్ టెస్టమెంట్ ప్రేయర్ ఏంటంటే నీవు ఎన్ని చేస్తే నీకు జీవ కిరీటం ఇవ్వబడుతుంది. సరే, 3 విషయాలు. నీవే ఆజ్ఞలు పాటిస్తే పరలోక రాజ్యములో నీకు కుర్చీ ఇవ్వబడుతుంది. అవునా? దేవునితో పాటు నువ్వు కూర్చుంటావు. రెండవది, నీవు గనక ఈ ఆజ్ఞలు పాటిస్తే నీ పేరు జీవగ్రంథములో వ్రాయబడుతుంది. నీవే ఆజ్ఞలు పాటిస్తే నీకు జీవ కిరీటము. కొత్త నిబంధన ప్రార్థన ఏంటో తెలుసా? ఎవరైతే యేసుని నమ్మారో వాళ్ళందరికీ ఇవి ఇవ్వబడ్డాయి. నీవు ఆల్రెడీ ఆయనతో పాటు ఎక్కడ కూర్చున్నావు? పరలోక స్థలములో ఆయనతో పాటు కూర్చుండా బెట్టెను. లెట్స్ గో టు ఎఫెసియన్స్. ఎఫెసీలు 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెడతాడా? కూర్చుండబెట్టాడా? ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేసుకోవాలో తెలుసా? అక్కడ కుర్చీ ఇమ్మని కాదు, పేరు రాయమని కాదు, కిరీటం ఇమ్మని కాదు. చూద్దాం. లెట్స్ గో టు రెవల్యూషన్. ప్రకటన గ్రంథము 3:5 చదవమ్మా. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టబడక. జీవ గ్రంథములోని అతని పేరు ఎంత మాత్రము అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ పేర్లన్నీ రాసేయబడ్డాయా లేదా? అంటే ఇప్పుడు నీ పని ఏం చేయాలా? నీ పేరు కాపాడుకోవాలా, కుర్చీ కాపాడుకోవాలా, కిరీటం ఇవ్వబడతాదా? ఇచ్చిన కిరీటాన్ని కాపాడుకోవాలా? అది కూడా చూద్దాం. ప్రకటన 3:11. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఎవ్వరూ నీ కిరీటమును
అపహరింపం అంటే ఆల్రెడీ ఇచ్చేసాడా, ఇచ్చిన దాన్ని పోగొట్టుకోకుండా ప్రార్థన చేసుకోవాలా, ఇవ్వాలని ప్రార్థన చేసుకోవాలా? ఆయన కృపావాక్యములో ఏంటంటే నీ కుర్చీ కాపాడుకోవాలా, ఇచ్చేసిన కుర్చీ ఏం చేయాలా? కాపాడుకోవాలా. నీ పేరును కాపాడుకోవాలా, అవునా, కిరీటాన్ని కాపాడుకోవాలా. ద న్యూ టెస్టమెంట్ ప్రేయర్ ఇస్ డిఫరెంట్. వాక్యం అంటే వాళ్ళందరికీ పరలోకములో కుర్చీ వేయబడ్డది, మీ పేర్లందరి జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ప్రభువా, అంతమ వరకు నేను నీ ఆత్మఫలములు ఫలించినట్లు జీవింపచేయని ప్రార్థిస్తే చాలు. నీ కుర్చీ సేఫు, నీ కిరీటం సేఫు, నీ పేరు సేఫు. దట్స్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. దట్స్ హౌ యూ ప్రే ద న్యూ టెస్టమెంట్ ప్రేయర్. ఎంతమందికి అర్థమైంది? పాత నిబంధనకి కొత్త నిబంధనకి. ధర్మశాస్త్రంలో నువ్వు అర్హుడు అయితే కానీ కుర్చీ ఇవ్వబడదు, అర్హుడు అయితే కానీ పేరు రాయబడదు, అర్హుడు అయితే కానీ జీవకిరీటం. కానీ కృపావాక్యంలో ఏంటి? దేవుడు ఆల్రెడీ నీకు ఇచ్చేసిన దాన్ని ఏం చేయాలా? కాపాడుకోవాలా. ఇది అర్థమైతే కృపలో నువ్వు లోతుకి వెళ్ళినట్టు అనమాట. యు హావ్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రేస్. రైట్. Psalms 119:32. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు, నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను. చూడండి, మనము ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము ఇవన్నీ ఫలించాలంటే నీ హృదయం ఏమవ్వాలంట? విశాలం అవ్వాలంట. అప్పుడు ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముడు, అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా నీ ఆత్మ ఫలాలు ఫలించినట్లు నా హృదయమును విశాలపరచుము, నా శత్రువుల సైతము ప్రేమించినట్లు నా హృదయమును విశాలపరచుము. ఇప్పుడు ఉన్న హృదయం అనుకో, నిన్ను తప్ప ఎవరిని ప్రేమించవు. నువ్వు మీ పిల్లలు ఇంకెవ్వరికే ఏమీ ఇవ్వవు. కొంచెం ఉందనుకో, వాళ్ళని వీళ్ళని ప్రేమిస్తావు. ఇంకొంచెం ఎంత అయిపోయింది అనుకో, అడంత శత్రువు అయినా సరే అని ప్రేమిస్తావు. నాకు అర్థం కాదు. మీ అందరి హృదయములను దేవుడు ఈరోజు అన్ని ఫలాలు ఫలించినట్లు విశాలపరచబోతున్నాడు. అది నీ వల్ల కాదు, అది దేవుని వశము. అందుకే యు నీడ్ టు ప్రే. 35 చదవమ్మా, 35 అదే అధ్యాయము. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడువ చేయము. నీ ఆజ్ఞల జాడ. దీని కొత్త నిబంధనలు ఏమని ప్రార్థన చేయాలా? నీ పరిశుద్ధాత్మ ద్వారా, కృప ద్వారా, నీవు ఇచ్చిన ఆత్మ ద్వారా నీ ఫలాలు ఫలించినట్లు నీవు నన్ను అందులో నడవజేయము. ఎంతమందికి అర్థమవుతుంది ఎలా చేసుకోవాలి ఈ ప్రేయర్? ఎస్, దట్స్ హౌ యు సీ ద ఓల్డ్ టెస్టమెంట్ విత్ ద గ్రేస్. పాత నిబంధన ఎలా చూడాలి నీవు? కృప ద్వారా. అసలు చెప్పాలంటే ఫస్ట్లో ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ చదవాలా. కానీ న్యూ టెస్టమెంట్ చదివిన తర్వాత ఓల్డ్ టెస్టమెంట్ వేరుగా చూస్తావు నువ్వు. యూ విల్ సీ ద ఓల్డ్ టెస్టమెంట్ అట్ డిఫరెంట్ లెవెల్. ఓకే, 36వ వచనము. లోపము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము. చూడండి, నిన్ను నువ్వు తిప్పుకోవాలా, నీవెలా చేయాలా, నువ్వెలా ఉండాలా అంటే అది నీకు సాధ్యమా, లేక దేవుడే తిప్పితే నీకు సాధ్యమా? దాన్ని తిప్పుట దాన్ని తయారు చేసిన సృష్టికర్తకు బాగా తెలుసు. అందుకే అంటాడు, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము. అయ్యా, ఆత్మ ఫలములు పరిశీలించినట్లు పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయాన్ని తిప్పు ప్రభువా. నీవు నీతిమంతుడిగా చేసావు కాబట్టి ఆ నీతికి తగ్గట్టు ఫలించేలాగా నా హృదయాన్ని తిప్పు ప్రభువా. కృప ద్వారా నీవు నన్ను నీతిమంతుడిగా చేసావు కాబట్టి ఆ నీతి ఫలాలు ఫలించినట్లు నా హృదయమును తిప్పు ప్రభువా. ద ప్రేయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. 37. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. నువ్వు అనుకుంటావు చూడకూడదు అనుకుంటావు, చూడలే కొంచెం చూశానులే, చూడకూడదు కూడా చూస్తానే ఉంటావు. నీకు అర్థం కావట్లే అంటే నీ వల్ల కాదు. ఈ ప్రార్థన వల్ల నీకు అది సాధ్యమవుతుంది. ఏమని? ప్రభువా, వాటిని చూడకుండా నా కళ్ళు. అదే రోజు పొద్దున్న లేచి మంచి కాఫీ తాగి ఒక 5 నిమిషాలు మోకరించి, ప్రభువా బయటికి వెళ్తున్నాను, భయంకరమైన లోకం అయ్యా, ఇదిగో ఈ కళ్ళును వాటిని చూడకుండా తిప్పమని చెప్పు. అసలు ఏమీ కనపడవు నీకు. అవును, మొన్న అన్ని చూశాను, ఇప్పుడు ఏంటి ఒక్కడే కనపడటం లేదు. దేవుడు నీ కళ్ళను తిప్పేస్తాడు. గాడ్ విల్ డూ ఇట్. కమ్ ఆన్, రీడ్. త్రిప్పివేసి నీ మార్గంలో నడుచుకున్నటకు నన్ను బ్రతికింపు ప్రభు. అంటే భారం ఎవరి మీద వేస్తున్నావు? దేవుడి మీద వేస్తున్నావు. నీ కళ్ళ మీద, నీ కళ్ళను త్రిప్పే దేవుడి మీద. దిస్ ఈస్ వాట్ గ్రేస్ కెన్ డూ. 40. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపు. ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలు, నీ యొక్క ఫలాలు నేను ఫలించినట్లు నీ కృప ద్వారా నన్ను జీవింపచేయమయా, నన్ను బ్రతికింపమయా అని ప్రార్థన చేయాలి. ఆఖరిది 88వ వచనం, 88. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను బ్రతికింపుము. ఈ వచనము ఓల్డ్ టెస్టమెంట్ ప్రేయరా, న్యూ టెస్టమెంట్ ప్రేయరా? ఇది డేవిడ్ హ్యాడ్ ద రెవల్యూషన్ ఆఫ్ న్యూ టెస్టమెంట్. క్రీస్తు రాకముందు శత్రువులందరూ పాదాల కిందకు వస్తారనే మొట్టమొదటి ప్రవచనం ఎవరు ప్రవచించారు? దావీదు. పాత నిబంధనలో ఈ యొక్క కృపావాక్యం గురించి అబ్రహాము తర్వాత తెలుసుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. అబ్రహాం వాస్ టాట్ దిస్ గాస్పెల్. ఆఫ్టర్ అబ్రహాం డేవిడ్. అందుకే దేవుడు అంటున్నాడు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని మత్తయి సువార్తలో ఉంటుంది. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృప చేత నన్ను జీవింపచేయమయా. నీ ఆజ్ఞలు, అవునా, నీ యొక్క ఫలాలు, ఆత్మ ఫలాలు ఫలించినట్లు నీ ఆత్మ మార్గములో నేను నడుచుకున్నట్లు నన్ను
జీవింపచేయమయ్యా. నేను జీవించాలా, జీవింపచేయు శక్తి నాకు కావాలా. ఇప్పుడు దాకా ఆజ్ఞలు పాటించి ఆజ్ఞల సంబంధమైనటువంటి నువ్వు ఇలాగ ఉండాలా అలాగ ఉండాలని విని 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 నువ్వు కూడా ఉండాలనుకుని ఉండలేకపోయావు. ఈరోజు దేవుడు అంతరంగంలోంచి సంపూర్ణ మార్పు తీసుకురాబోతున్నాడు అందరిలో కూడా. గాడ్స్ గోయింగ్ టు చేంజ్ యువర్ ఇన్సైడ్. ఈరోజు ప్రార్థన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? నీ వ్యాపారం సున్నాలో ఉందా, నీ వ్యాపారం లాభాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా ఉద్యోగం లేదా, ఉద్యోగం వచ్చేస్తుంది. ఇప్పుడు దాకా అబ్నార్మల్ రిపోర్ట్లా నార్మల్ వచ్చేస్తాయి. గాడ్ ఈస్ గోయింగ్ టు డీల్ విత్ బోత్ ద థింగ్స్. ఎంతమంది అయితే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రేయర్ నాలో కావాలనుకున్న వాళ్ళు నిలబడండి, మీ కొరకు ప్రార్థిస్తాను. నజరేయుడైన యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ ఫలాలు ఫలించునట్లు, నీ ఆత్మ మార్గములో జీవించునట్లు నా అంతరంగములో నీవు జీవింపచేయి. నన్ను పరిశుద్ధపరచు, నా కళ్ళను త్రిప్పు, నా హృదయాన్ని తిప్పు, నా మాటలను తిప్పు. నీవు నన్ను నీతిమంతుడిగా చేశావు కాబట్టి, నీ కృప ద్వారా నేను నీతిమంతుడిని కాబట్టి నీతి క్రియలు చేయుటకు నన్ను ప్రేరేపించు. నా అంతరంగమును మార్చు, నీ ఆత్మ ఫలాలు ఫలించునట్లు నా జీవితాన్ని మార్చు. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.